ఆ రోజున డిస్కషన్స్ అయ్యాయి అనమాట గట్టిగా అయితే పొలిటికల్గా. ఆయన స్పీచ్లో ప్రతి స్పీచ్లో మా దేవత మాట్లాడిన వర్డ్స్ ఉంటాయి. హీ వాస్ వెల్ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్, అంటే ప్రిపేర్ అవుతూనే ఉంటారు ప్రతిసారి. ఓకే. ఆయన వరుసగా ఒక ట్వీట్స్ చేస్తుంటారు అప్పుడు ఆ టైంలో కంటిన్యూస్గా. అవును. ఆ ట్వీట్ అప్పుడంతా వెళ్ళి హలో సార్ అంటే ఆయన మూడే వేరేలాగా ఉంటుంది అప్పుడు. డీప్ థింకింగ్లో ఉంటారు. అక్కడ షార్ట్ జరుగుతుంటుంది, ఇక్కడ సపరేట్గా కూర్చొని నోట్స్ రాసుకుంటుంటారు, ట్వీట్ చేస్తుంటారు. దగ్గర నుంచి చూసారు అన్ని. దగ్గర నుంచి చూస్తాము. షార్ట్ పక్కన ఉన్నప్పుడు ఆయన ఏదో మూడ్లో ఉంటారు, నేను అలాగే చూస్తూనే ఉంటాను. నేను అలా తిరిగి ఊరికి నవ్వుతారు అంతే. ఓకే సార్ ఓకే సార్. ఇండస్ట్రీ తరఫు నుంచి ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం గ్రేట్ అండి. ఈ మూమెంట్లో అసలు జరుగుద్దా అనేది కూడా డౌట్ ఉండింది. ఎందుకంటే నేనైతే మానేస్తానులే చూడటం, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఊరికే నోటికి వచ్చినట్టు తిడుతుంటారు కదా, బాగా కోపం వచ్చేది. నా వల్ల ఏం చేయాలో అర్థం కాదు, బాగా కోపం వచ్చేది. అందుకు వదిలేసేవాడిని నేను. ఇంకా నేను చూడ మన ఫోన్లో కూడా అదేదో సజెషన్ మీద వస్తుంది కదా, ఫర్గెట్ కొట్టేసేవాడిని నేను. వద్దు నా దగ్గర రానే వద్దు.